నైతివేత్తకి దేవానికి ప్రభుదయం అందరికీ ప్రైజ్ లోడండి. బాగున్నారా? ఇదే వాగ్దానము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదువు, నీ సంతానము అన్ని జనుల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. దేవదేవుడి ఉదయకాల సమయంలోని మనతో మాట్లాడుతున్నారండి. ఆయన మనం ఎందుకు పనికిరామని చాలాసార్లు మనమే దుఃఖపడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, వేదన చెందుతూ ఉంటాము. ఇంకా నా బ్రతుకు ఇంతే అయిపోయిందని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే మనల్ని కుడివైపునకును ఎడమవైపునకును చేయాలని ఆయన ఆశ. అది మాత్రమే కాకుండా మన సంతానం, మన బిడ్డలు అన్ని జనుల దేశంలో స్వాధీనపరచుకొని పాడైన పట్టణంలో నివాస స్థలంగా చేయాలని దేవుని యొక్క కోరిక. అయితే ఉదయకాల సమయంలోనే మనం కేవలం ఒక్కటి చేస్తే చాలండి. ఆయన ఏట ప్రాధాయపడి ఆయన ఎదుట కన్నీరు కార్చి మనం ప్రార్థన చేస్తే చాలు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు. ప్రార్థన ప్రతిఫలాలు ఇస్తుంది, ప్రార్థన అవసరాలు తీరుస్తుంది, ప్రార్థన జరగపోయేవి జరగలేనివి జరగగలిగే స్థితిలోకి తీసుకొని వస్తుంది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. కాబట్టి నీవు ప్రార్థన చేయగలిగితే చాలు, దేవుడు నిన్ను కుడివైపులకు ఎడవైపులకు వ్యాపింపజేయాలని ఆశపడుతున్నాడు. నీ సంతానాన్ని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, అన్ని జనుల దేశాన్ని స్వాధీనపరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలోనే ప్రార్థన చేయగలవా? ఆయన ఎట్లు మోకరించగలవా? ఆయన ఎట్లు ప్రార్థించగలవా? కన్నీరు కార్చగలవా? కారిస్తే చాలు, దేవుడు గొప్ప కార్యం జీవితంలో చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడు. నీ ఊహకంద ఆశ్చర్యమైన కార్యం జరిగించి నిన్ను ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను నిలబెట్టిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రవ్వా, నువ్వున్నవాడు అనువాడమైన దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మేమైతే అనేకమైన సార్లు మా జీవితం అయిపోయింది, మా బ్రతుకు అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం. ఇంకా మేము ఎందుకు పనికిరామని అనుకుంటూ ఉంటాం. కానీ మా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవుడు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కుడివైపును ఎడవైపును వ్యాపింప చేయాలని, మా సంతానాన్ని అనుజనుల దేశాలని స్వాధీనపరచుకోవాలని, పాడైన పట్టణాన్ని నిర్మూలన చేయాలని దేవా నీ చిత్తమై ఉంది, నీ ఇష్టమై ఉన్నది. అయ్యా, అటు రీతిగా మా జీవితాలు చేయవలసిందిగా వేడుకుంటూ నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.